మనము ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ఆయనలో జీవిస్తున్నందున మనము యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము సంతానమయ్యున్నాము. ఒకప్పుడు మనం అన్యులమై ఉండినప్పటికీ ఆయనను అంగీకరించినప్పుడు ఆయన మనకు తన పిల్లలయ్యే ఆధిక్యతను ఇచ్చాడు. రోజువారీ ధ్యానం. యాలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు. హెబ్రీలకు 2వ అధ్యాయము 16వ వాక్యము. ప్రభువైన దేవుడు అబ్రహామును పిలిచి, నీ సంతానమును నేను ఆశీర్వదించెదను, నీ యందు భూమిమీదనున్న కుటుంబములన్నీయు ఆశీర్వదింపబడును అని చెప్పెను. ఒకరోజు ఆయన అబ్రహామును బయటకు తీసుకొని వచ్చి, ఆకాశము వైపు చూచి నక్షత్రములను లెక్కించుము, నీవు లెక్కించగలిగితే అని చెప్పెను. అప్పుడు ఆయన అతనితో, నీ సంతానము అలాగుననే ఉండును అని చెప్పెను. మత్తయి యేసుక్రీస్తు జననమును గూర్చిన వంశావళిని వ్రాయునప్పుడు ఆయనను అబ్రహాము సంతానమని సూచించును. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. గలతీయులకు 3వ అధ్యాయము 16వ వచనము. తండ్రి అయిన దేవుడు అబ్రహాముకు సహాయం చేశాడు మరియు ఆయన విత్తనముగా పేర్కొనబడిన క్రీస్తుకు సహాయం చేశాడు. అందువలన ఆయన దేవదూతలకు సహాయం చెయ్యలేదు కాని అబ్రహాము సంతానానికి సహాయం చేశాడని ఇక్కడ చెప్పబడింది. అబ్రహాము సంతానానికి దేవుడు సహాయం చేస్తాడనే ఈ వాగ్దానం మన జీవితాల్లో ఎలా నెరవేరుతుంది? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులైయున్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొనియున్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులయ్యున్నారు. గలతీయులకు 3:26-29. పైన పేర్కొన్న దేవుని వాక్యం ప్రకారం మనం ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ఆయనలో జీవిస్తున్నందున మనం యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము సంతానం. మనమొకప్పుడు అన్యులమైనప్పటికీ మనం ఆయనను అంగీకరించినప్పుడు ఆయన తన పిల్లలుగా ఉండే ఆధిక్యతను మనకిచ్చాడు. మనం ఆయన పిల్లలమైనందున మనం యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము సంతానం. కాబట్టి అబ్రహాముకు చేయబడిన వాగ్దానాలు క్రీస్తు యేసు ద్వారా మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రభువు అబ్రహాముతో చేసిన నిబంధన నేడు మన జీవితాల్లో కొనసాగుతుంది. యేసుక్రీస్తు ఈ భూమిపై జీవించినప్పుడు ఆయన పూర్తిగా తండ్రిపై ఆధారపడి ఉన్నాడు. తండ్రి ఆయనతో చెప్పిన వాటినే మాట్లాడాడు మరియు తండ్రి చేసిన వాటినే చేశాడు. ఆయన అబ్రహాము సంతానానికి సహాయం చేస్తానని ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేవుడైన తండ్రి ఆయనకు తన సహాయహస్తాన్ని అందించాడు. ఆయనను రక్షకునిగా అంగీకరించిన మనకు ఆయన ద్వారా ఆయన నేటికీ మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీలకు 2వ అధ్యాయము 18వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక. ఆమెన్.